హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నా పేరు సకీర్. తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కూల్చబోము అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వెనుకటికి ఏదో సామెత ఉంది, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టుగా. అసలు కిషన్ రెడ్డిని ఎవరు అడిగారో మనకు తెలియదు. ప్రభుత్వాన్ని కూలుస్తారా లేదా అని ఎవరు అడిగినట్టుగా కానీ, లేకుంటే అటువంటి ప్రయత్నాలు మీరు ఏమైనా చేస్తున్నారా అని ఎవరైనా ప్రశ్నించినట్టు కానీ మనకు తెలియదు. కానీ కిషన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, మేము ప్రభుత్వాన్ని కూల్చాం. ఆల్రెడీ ప్రభుత్వాన్ని కూల్చడానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సంబంధించి మేము మొత్తం ఖర్చు పెట్టుకుంటామని పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు వీళ్ళందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు, కోరుతున్నారు. మీరు ముందుండి ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయండి, మేము ఆ డబ్బు ఖర్చు పెట్టుకుంటాము, ఆ తర్వాత ఈ ప్రభుత్వాన్ని పడగొడదాము అని వాళ్ళు ఎవరు అంటున్నట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతున్నాయో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు దీంట్లో బీజేపీ వచ్చి చేరింది. బీజేపీ ఏం చెప్తుంది అంటే, బీజేపీని అడగకముందే మేము కూల్చామని చెప్తున్నారు. అసలు బీజేపీకి కూల్చేంత సీన్ కూడా లేదు. బీజేపీ బీఆర్ఎస్ కలిసినా కూడా సీన్ ఉందా లేదా అనేది వేరే విషయం. సరే, నేను ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న బలాబలాలు ఒకసారి మనం చూస్తే 2023 ఫలితాలను బట్టి మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 64 సీట్స్ గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ 39 సీట్స్ గెలుచుకుంది. సో ఇందులో -10 అనుకోండి. అంటే టెక్నికల్గా వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్లో చేరారు 10 మంది, రైట్. ఇక బీజేపీ విషయానికి వస్తే 8 మంది ఉన్నారు. సరే, ఎంఐఎం ఓకే 7 అండ్ సిపిఐ 1. ఓకే, ఇది అసెంబ్లీలో బలాబలాలకు సంబంధించిన విషయం. సో అసెంబ్లీలో బలాబలాల ప్రకారమే రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం సుస్థిరంగా ఉందా లేదా, లేకుంటే ప్రభుత్వం అస్థిరపరిచే వ్యవహారమైన చేయొచ్చా లేదనేది డిపెండ్స్ ఆన్ ది ఈ నంబర్. జనరల్ అసెంబ్లీ అయినా పార్లమెంట్ నంబర్ గేమే. సో ఈ నంబర్ గేమ్ కనుక మనం ఒకసారి చూస్తే ఇక్కడ మనకు 39 అనుకుందాం బీఆర్ఎస్ పార్టీ అండ్ 8 బీజేపీ. ఇక్కడ ఏమవుతుంది, 47 సీట్స్ అవుతున్నాయి బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిస్తే. సో 47 కాకుండా ఇప్పుడు వీళ్ళకి మ్యాజిక్ ఫిగర్ మనకు 60 కావాలి, 60 సీట్లు కావాలి. 119 సీట్లకు గాను అసెంబ్లీలో 60 సీట్లు ఎవరైతే గెలుచుకుంటారో, 60 సీట్ల బలం ఎవరుకుంటుందో వాళ్ళు అధికారంలో ఉంటారు. అంటే వాళ్లకు అధికారం వస్తుంది. సో మ్యాజిక్ ఫిగర్ 60 రావాలంటే ఇంకొక 13 గ్యాప్ కనిపిస్తుంది. అంటే 13 సీట్లు గ్యాప్ కనిపిస్తున్నాయి. ఈ 13 నంబర్ని, అంటే ఈ 13 నంబర్ ఎక్కడి నుంచి రావాలి వీళ్ళకి? మజ్లిస్ అయితే సపోర్ట్ చేసే అవకాశం లేదు. సో బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ రెండు కలిసినా కూడా ఇంకా 13 గ్యాప్ కనిపిస్తుంది. సో ఈ 13 నెంబర్ను పూడ్చుకోవాలంటే కాంగ్రెస్ నుంచి లాగాలి. సో 64 గెలిచినప్పటికీ ఆ తర్వాత కంటోన్మెంట్ కూడా గెలిచింది. సో 65 సీట్స్లో కాంగ్రెస్ బలంగా ఉంది. సో మ్యాజిక్ ఫిగర్ కంటే 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఉంది, ఒకటి. రెండోది 10 మంది అందులో చేరారు. సో ఇప్పుడు బలం ఎంత అవుతుంది? 75 సీట్స్తో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు లెక్క. 119 సీట్లకు గాను రాష్ట్ర అసెంబ్లీలో 75 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. సో ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చదలుచుకున్నా, ఈ పైన ఉన్న, అంటే 75 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 75 అంటే ఆ 15 పైన ఉన్న 15 మళ్ళీ కింద 60 లోపు తగ్గించాలి. 60 లోపు తగ్గించాలంటే ఇక్కడ నేను చెప్తున్నాను, బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసినా కూడా వాళ్లకుండే నంబరు 47 అవుతుంది కనుక, అంటే ఇక్కడ 31 + 8 సో 47. సో 47లో ఇంకా 13 కావాలి, అప్పుడు కానీ 60 సీట్లు రావు. ఇది అంత ఈ ఆశాభాషి కాదు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంత ఈజీ కాదు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడినా, మరొకరు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడం ఇప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడెప్పుడు నాదెళ్ల భాస్కరరావు టైంలో
ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అస్థిరపరిచారు, దాన్ని గవర్నర్ దగ్గర అంత గేమ్ ఆడారు. సో అవన్నీ మనకు తెలుసు, హిస్టరీ అది 84 ఆ ప్రాంతాల్లో. ఆ తర్వాత ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో జరిగిన ఉద్యమాలు, మళ్ళీ ఎన్టీ రామారావు అధికారం రావడం, ఇదంతా కూడా హిస్టరీ, చరిత్ర. కానీ వర్తమానంలో జనాలు ఎంత విజిలెంట్గా ఉన్నారు, జనాలు ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉన్నారు, జనాలు ప్రతి విషయాన్ని వాచ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రజలు అనుకున్న ప్రభుత్వాన్ని మ్యాజిక్ ఫిగర్ 60 ఉంటే చాలు, 65 నెంబర్ కనిపిస్తోంది. అండ్ ప్లస్ సిపిఐ ఒకటి అంటే 66 ప్లస్ 10 అంటే 76 సీట్స్తో ఉంది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడం బీఆర్ఎస్తో కాదు, బీజేపీతో అసలే కాదు, లేదా ఆ రెండు పార్టీలు కూడా కుమ్మక్కై ఒకవేళ చేయాలనుకుంటే కూడా 13 మందిని కొనాలి, అధికారంలో ఉన్న పార్టీ నుంచి బయటకు వెళ్ళి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ముందుకు వస్తారని కూడా అనుకోవడానికి అంతకంటే వీల్లేదు. కానీ చూడండి, బీజేపీకి ఎందుకు వచ్చింది డౌట్, మేము కూల్చము అని అనడంలో అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. అంటే ఎక్కడో ఏదో ఉంది, సంథింగ్ రాంగ్. అంటే బీజేపీకి కూడా లోపల మైండ్లో ఏదో ఉంది, ఈ ప్రభుత్వాన్ని ఇంకొక 3.5 ఏళ్ల పాటు ఇట్లాగే ఉండనివ్వాలా, లేకుంటే దీన్ని పడగొట్టాలంటే ఏం చేయాలి. ఆల్రెడీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక లీక్ ఇచ్చాడు, ఇండస్ట్రియలిస్టులు, బిల్డర్లు వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు ఎమ్మెల్యేలు కొనడానికి అని. సో ఇప్పుడు 13 మందిని కొనాలి. ఈ 13 మందిని కొనడం అనేది ఒకటి జరగని పని, రెండోది అటువంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని భగ్నం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు, వ్యూహాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి, రేవంత్ రెడ్డి యంత్రాంగం దగ్గర ఉన్నాయి. అంత సులభంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం కాదని నేను పదే చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.